పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురంలో ఏ రోజంటా పవన్ కళ్యాణ్ గారు అక్కడ అడుగు పెట్టారో మొత్తం కకలావికలం అయిపోయిందండి. ప్రతిపక్ష పాత్ర కూడా అక్కడ లేకుండా చేసేసినటువంటి పరిస్థితి అయిపోయింది. ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడ చేసేటువంటి సేవా కార్యక్రమాలు చూస్తుంటే ప్రతిపక్ష పాత్ర కోసం కొట్టుకోవాల్సినటువంటి వాళ్ళు ఇక్కడ మనం ఇంకా అనవసరం, ఇంకా మనకి ఇక్కడ రాజకీయ భవిష్యత్తే లేదు, ఇక్కడ వన్ మ్యాన్ ఆర్మీగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే గెలుస్తారు. ఆయన జనసేన పార్టీ ఉండగా ఇక్కడ మనం ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా మన వల్ల కాదు ఇక్కడ మన నాయకత్వాన్ని మనం నిరూపించుకునేటువంటి పరిస్థితి, నమ్మేటువంటి పరిస్థితి మనకి లేదు అని చాలా మంది అర్థం చేసుకున్నట్టుగానే కనిపిస్తుంది. అది ఎంతవరకు వెళ్ళిందంటే ప్రతిపక్ష పాత్రలో ఉండాలి అని అడుక్కుంటున్నటువంటి దాంట్లో ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మాజీ ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నటువంటి వంగా గీత గారు కూడా బయటకు వచ్చేసి జనసేన పార్టీలో చేరాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా గతంలో కొన్ని వార్తలు అయితే వచ్చాయి. దీన్ని కొంచెం ఊపందుకున్నట్టుగా రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు, వైసీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా దీనికి ఊతమిచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పి ఎలక్షన్స్లో నుంచోబెట్టారు. కానీ డిప్యూటీ సీఎం చేసిన గతంలో 5-6 పెట్టుకున్న ఉపయోగం లేదని అక్కడ ఉన్నటువంటి ప్రజలకే అర్థమైంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకే అర్థమైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నీకు సీఎంఏ వద్దు, నువ్వు డిప్యూటీ సీఎం చేయను వద్దు అని చెప్పి 11 స్థానాలకు కూర్చోబెట్టారు. ఇంకా పిఠాపురం జోలికి వస్తే ఇంకా ఊరుకుంటారా చెప్పండి? అది కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అక్కడ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు లేదంటే అక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధికి చూసి అసలు పిఠాపురం ప్రజలు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకోవటం కాదు, అసలు ఆయన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అందుకనే ఇంకా మనకి ఇక్కడ అనవసరం అనుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా సైడ్ అయిపోతున్నారు. అది అధికార పార్టీలో ఉన్నటువంటి మిత్రపక్షాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కావచ్చు, లేదా ప్రతిపక్ష పాత్ర కావాలనుకుంటున్నటువంటి దాంట్లో నెక్స్ట్ మనకి అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నటువంటి వంగా గీత గారు లాంటి వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా బయటకు వచ్చి వేరే నియోజకవర్గాలు చూసుకుంటున్నట్టుగానే కనిపిస్తుంది. దాంట్లో రీసెంట్గా జరిగినటువంటి వైసీపీలో పరిణామం గురించి ఒకటి చెప్తాను. వంగా గీత గారిని ఆ నియోజకవర్గానికి ప్రధానంగా ఒక నాయకురాలిగా నిలబెట్టారు. ఎలక్షన్స్ లో కూడా ఆమెను పోటీ చేయించారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆమెని కాదు అని చెప్పి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారిని తీసుకొచ్చి అక్కడ నాయకుడిగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి అదేంటి? మహిళా డిప్యూటీ సీఎం అని చేస్తానన్నటువంటి వ్యక్తి, అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకురాలు, ఎంపీగా ఎమ్మెల్యేగా అంత బలంగా చేసినటువంటి వ్యక్తిని కాదని ముద్రగడ పద్మనాభ, అంటే ఆయన కోసం పేరు మార్చుకున్నటువంటి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి కోసం ఎందుకని ఇచ్చారు అంటే ఆమె ఇక్కడ అనవసరం అని చెప్పి చెప్పిందా, లేదంటే ఆమె వేరే పార్టీకి వెళ్తారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ కూడా క్లారిటీ వచ్చేసిందా, అందుకనే, లేదంటే ఆవిడ్ని కాదు అని చెప్పి ఆమె సరిగ్గా చేయలేదు అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారినే తీసుకొచ్చి మళ్ళీ పేరు మార్పిచ్చేటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? మొన్నటి వరకు పేరే మార్పిచ్చారు, ఈసారి మరి ఇంకేం చేపించడానికి ముద్రగడ పద్మనాభరెడ్డి గారిని అక్కడికి దింపుతున్నారు అనేది కూడా కొంతమంది వాదన. ఏదేమైనా కానీ చాలా జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు పై ఎత్తులు వేసుకుంటున్నారు. కానీ అక్కడ మాత్రం నాయకత్వం వైఎస్ఆర్సీపీకి కానీ ఇతర నాయకత్వానికి కానీ జనసేనకు తప్ప ఇక్కడెక్కడ అవకాశం లేనట్టుగానే చాలా క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందుకనే మరి ఆయన కష్టపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి ఒక్క ఆల్టర్నేటివ్గా అక్కడ వేరే పార్టీని నిలబెడదాం అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అది సహకరించట్లేదు. మొత్తానికి వంగా గీత గారు మరి జనసేనలోకి వస్తారా రాదా అనేది క్లారిటీ లేదు. ఇక్కడ ఆమెను తప్పించారు కాబట్టి ఆమె మళ్ళీ జనసేనలోకి వస్తారు అనేటువంటి ప్రచారం అయితే కొంచెం ఊపందుకున్నట్టుగానే కనిపిస్తుంది.